హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఆలు సమోసా. ఈ ఆలు సమోసాని నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ సమోసా వచ్చినట్లే. ఈ ఆలు సమోసాకి బెస్ట్ కాంబినేషన్ వేడి వేడి ఛాయ్ అండి. ఛాయ్ ని అలా సిప్ చేస్తూ ఆలు సమోసాని తిన్నట్లయితే అబాబాబాబాబా, ఈ రెండిటి కాంబినేషన్ ఇంకేం చెప్తామండి, సూపర్ గా ఉంటుంది. మీలో ఈ ఛాయ్ అండ్ సమోసా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ లో తెలియజేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా కుక్కర్ లో మీడియం సైజ్ ఆలుగడ్డలను ఒక 6 నుంచి 7 వరకు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రాత్రంతా నానబెట్టిన 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనం సమోసా పిండిని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న కప్ అంతా వేడి నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం వేడి నూనె వేయడం వల్ల సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పిండిలో నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా రబ్ చేస్తూ కలపాలి. పిండిని ఇలా రబ్ చేస్తూ కలపడం వల్ల పిండి మరియు నూనె అనేది మంచిగా కలుస్తాయి. ఇప్పుడు పిండిలో ఆయిల్ కరెక్ట్గా కలిసిందో లేదో చెక్ చేయాలంటే ఇలా మనకి ఒక ఉండ కట్టినట్టయితే పిండిలో పర్ఫెక్ట్గా ఆయిల్ కలిసినట్టు. ఇలా ఉండ కట్టనట్టయితే మరి కొద్దిగా నూనె వేసుకొని కలుపుకుంటే ఇలా ఉండ కడుతుంది. ఇలా ఉండ కట్టడం వల్ల సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి, పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. సమోసా పిండి అనేది గట్టిగా ఉంటుందండి, మరి సాఫ్ట్గా కలుపుకూడదు. సాఫ్ట్గా కలిపినట్టయితే సమోసాలు అనేవి మెత్తగా వస్తాయి. పిండి ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అప్పుడే సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దామండి ఆలు బఠానీ ఉడికిందో లేదో. చూసారు కదా అండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక రోల్లో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు వేసుకొని కచ్చాపెచ్చాగా దంచుకోవాలి. ఆలు స్టఫింగ్ మనకి యాజ్ ఇట్ ఈస్ బయట వచ్చినట్టే రావాలంటే 2 ఇంగ్రీడియంట్సే మెయిన్ అండి. ఇవి 2 ఇలా కచ్చాపెచ్చాగా దంచుకొని వేసుకోవడం వల్ల యాజ్ ఇట్ ఈస్ మనకి బయట ఆలు సమోసా తిన్నట్టే ఉంటుంది. ఈ రెండిటిని మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. అప్పుడే మీకు ఆలు స్టఫింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ బయట వచ్చినట్టే వస్తుంది. ఈ విధంగా కచ్చాపెచ్చాగా దంచుకోవాలండి, మరి పొడి పొడిలా దంచుకోకూడదు. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కాక ముందుగా మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ధనియాలని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం బఠానీ ఆలు ఉడికించేటప్పుడు వేసామండి, చూసి వేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చివరిగా 1 టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు పిండి చూద్దామండి. 1/2 అవర్ అయింది. ఈ మాత్రం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పిండిని పొడుగ్గా మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్క దాంట్లో 2 వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంచులకి కొద్దిగా నీళ్లు రాసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటి అంచులోకి కొద్దిగా నీళ్లు రాసుకుంటూ నేను చూపించే విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సమోసాలని తయారు చేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలను వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మరి వేడిగా ఉండకూడదండి. వేడి నూనెలో సమోసాలు ఫ్రై చేసినట్లయితే సమోసా పై మొత్తం బబుల్స్ వచ్చేస్తాయి. అలా బబుల్స్ వచ్చేసినట్టయితే సమోసాలు అనేవి కొద్దిసేపటికే మెత్తబడతాయి, క్రిస్పీగా ఉండవు. మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్టయితేనే క్రిస్పీగా వస్తాయి అండ్ క్రంచీగా కూడా ఉంటాయి. చూసారు కదా అండి, ఆలు సమోసాలని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఆలు సమోసాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనకి బయట ఆలు సమోసాకి ఆనియన్ మరియు పచ్చిమిర్చి ఇస్తారు కదా అండి, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సమోసాలని వేడివేడి చాయ్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.